శ్రీరామ్ మాదే గారి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కార్యాలయంలో టీఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం పార్లమెంట్ ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మాలలు మరి చాలా రకాలుగా మాదిగల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. వారు ఈ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి అన్ని రకాలుగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి మరి మా ఏబిసిడి వర్గీకరణకు వాళ్ళు కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా నేనే ప్రవేశపెడతా అని చెప్పిండ్రు. వారు కూడా అతి తొందరలో ఈ యొక్క కార్యాచరణ రూపుదాల్చడానికి కార్యాచరణ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ముందు రోజుల్లో ఇంకా ఎవరైనా ఈ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మేము వేరే కార్యక్రమాలు తీసుకొని ఈ ఏబిసిడి వర్గీకరణ అయ్యేంతవరకు పోరాటం చేస్తామని తెలియపరుస్తూ, జై మాదిగ, జై తెలంగాణ మాదిగ, తప్పెళ్ల శ్రీరామ్ మాదే గారి నాయకత్వం వర్ధిల్లాలి. పత్రికా విలేకరులకు ఈనాడు భారతదేశంలో వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు ప్రకారంగా అన్ని విచారించి 7 కమిటీ వేసి ఆ 7 6 ఈ ఎస్సీ మాది వర్గీకరణ ఏబిసి అనేది సభ్యమైనది. ఇది చాలా నష్టపడ్డారు కాబట్టి దీనికి అనుకూలంగా రాసి ఇచ్చారు. ఒక జడ్జి మాత్రం వ్యతిరేకించి, అయినా కానీ దీన్ని 6 ఒప్పుకుండు జడ్జి గారు. అయితే ఈ ఒప్పుకున్న కాంచి ఆ రోజే అసెంబ్లీ జరిగింది. ఆగస్టు 1 నాడు రేవంత్ రెడ్డి గారు ఆ సభలో దాన్ని ఏకీపిస్తున్నా, నేను అమలు చేస్తా అని సవాల్ విసిరిండు. నేను మాదిలకు నేను అనుకూలంగా ఉంటా, వాళ్ళకు మ్యాక్సిమం 100% చేసి తీరుస్తా, ఎవరు అడ్డు వచ్చినా ఎవరు వచ్చినా ఆగదు ఇది అనేది ఒకటి వచ్చింది. మా మాదిగ సంఘం ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కానీ మా ఊళ్ళందరూ ఇప్పుడు తెలుసుకొని మనకి ఎందుకు ఉద్యోగాలు ఇట్లా ఎందుకు పోతున్నాయో వాళ్ళు అనిపిస్తారు. పేరు మనది, ఊరు వాళ్ళన్నట్టుగా అయింది. అసలు మేము మాది వల్ల మేము లేనిది, అసలు వాళ్ళకి భూమి ఎక్కడిది, సిడ్డి ఎక్కడిది, మేము గుడ్డును కోసి తోలు చేస్తేనే తొండం పెట్టి నీళ్ళు వస్తేనే వాళ్ళు బతకగలిగిన వాళ్ళు. మేము రాజడం అంత అద్దరి భారతదేశంలో మా దళితులు అందరం ఇవాళ డప్పలు కొట్టుకుంటా పెద్ద వాళ్ళు ఏదేదో ఒకే మాట్లాడుతుర్రు. బిడ్డ మీరు కాక మమ్మల్ని కాక ఇట్లా హెచ్చరిస్తే మాత్రం మేము బయట రేవంత్ నాయకత్వంలో ఆయన చేస్తే మా నమ్మకం ఉంది. ఒకవేళ మీరు చూపిస్తాం, మీరు సంవత్సరం చేయలేరు బిడ్డ, జ్ఞాపకం పెట్టుకోండి. మా చిన్న ఉంటేనే బాగుంటుంది, అందరికి బాగుంటుంది ఆయన సలహా ఇచ్చిండు. ఈ తప్పెళ్ల శ్రీరామ్ గారి నాయకత్వం.